రెండవ కోణం, ఆఖరి 7 నిమిషాలు తీక్షణంగా వినమని ప్రేమతో ప్రోత్సహిస్తున్నాను. సెకండ్ థింగ్, ఫెయిత్ ఫర్ ఎసెన్షియల్స్. ఫెయిత్ ఫర్ ఎసెన్షియల్స్. మన వ్యక్తిగత అవసరతలకు, మన యొక్క నిత్యావసరాలకు, మన యొక్క జీవిత సంక్షేమానికి, మన జీవిత సవాలు ప్రయాణాల్లో సహకారం అందించడానికి దయచేసి వినండి. మే నాట్ బీ పీపుల్, మే నాట్ బీ ప్రాజెక్ట్స్, మే నాట్ బీ అ ప్రొవిజన్. వ్యక్తులు కాకపోవచ్చు, పెద్ద పెద్ద వ్యవస్థలు కాకపోవచ్చు, లేక వనరులు కాకపోవచ్చు. బట్ సమ్వేర్, సమ్హౌ గాడ్ విల్ బీ యువర్ ప్రొవైడర్. హీల్ టేక్ ఎన్ ఆపర్చునిటీ టు ప్రూవ్ దట్ హీ ఈస్ ద ఓన్లీ ప్రొవైడర్. వ్యక్తులు కాకపోవచ్చు, వ్యవస్థలు కాకపోవచ్చు, వనరులు కాకపోవచ్చు. బట్ సమ్టైమ్స్ గాడ్ విల్ బ్రింగ్ అస్ టు ఏ పాయింట్. దేవుడు కొన్నిసార్లు మనలో స్థానాన్ని తీసుకొస్తాడు. ఆ స్థానాన్ని తీసుకొచ్చి మనకు చెప్తాడు, మనకు నేర్పిస్తాడు, మనకు రుజువు చేస్తాడు. నీ అసలైన మూల వనరు వ్యక్తులు, వ్యవస్థలు, వస్తువులు, వనరులు కాదయ్యా. నీ అసలైన మూల వనరు నేను అని. ఎంతమంది దేవుని స్తోత్రం చెప్తారు? మీకు అర్థం కావడానికి చురుగ్గా 2 లేఖనాలు గుర్తు చేస్తాను. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఊర్ అనే ప్రాంతంలో ఉన్న అబ్రహామును, అప్పుడు అబ్రాముగా ఉన్నాడు. దేవుడు ఆయన్ని పిలిచి ఆయనతో చెప్పిన మాట, నేను నీకు చూపించబోతున్న దేశానికి నువ్వు లేచి వెళ్ళిపోవాలి. ఎలా లేచి వెళ్ళిపోవాలి? నీ దేశాన్ని, నీ స్వజనాంగాన్ని, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అంటున్నాడు. నౌ లిజన్. అబ్రహాము లేచి అన్నీ విడిచిపెట్టి బయలుదేరాడు. వాట్ మైట్ బి హిజ్ ఫెయిత్? అబ్రహాము యొక్క విశ్వాసం ఏమై ఉండాలి? ట్యాప్ వదిలిపెట్టి ఎండాకాలం వెళ్ళిపోవాలి. వాటర్ బాటిల్ లేకుండా ఎండాకాలం ప్రయాణం ప్రారంభించాలి. మినిమం అమౌంట్ పెట్రోల్ ఉండగా ఎదురుగా 1000 కిలోమీటర్ల ప్రయాణం ఉంది. ఆలోచన చేయండి ఒకసారి. భారీ కుటుంబం, బాధ్యతలు ఉన్నాయి. అకాడమిక్ ఇయర్ మొదలైంది, ఆల్రెడీ క్లాసులు స్టార్ట్ అయ్యాయి. తల్లిదండ్రులకు స్కూల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. పుస్తకాలు కొనుక్కోండి, యూనిఫామ్స్ కొనుక్కోండి, అడ్మిషన్ ఫీజు కట్టండి, లేకపోతే యాన్యువల్ ఫీజులో ఒక భాగం మీకు రావట్లేదా కట్టండి. అదనమాట. ఈ సీజనల్ కాల్స్ కొన్ని ఉంటాయి, ఏ సీజను లేని కాల్స్ కొన్ని ఉంటాయి. మేము పలానా పెద్ద బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం, మీకు అప్పిస్తాం, మీకు క్రెడిట్ కార్డు ఇస్తాం. ఇట్లా బోల్డ్ కాల్స్ ఉంటాయి. ఏ కాల్ వచ్చినా సరే దాన్ని లిఫ్ట్ చేయడానికి కూడా విశ్వాసం కావాలి. కొన్నిసార్లు ఫోన్ కాల్ తీసుకునే ముందు, బాబు ఇప్పుడు దీంట్లో ఏమైనా పడుతుందో, స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది ఏం చెప్తారో, కార్ షోరూమ్ నుంచి కాల్ వచ్చింది ఏం చెప్తారో, మీడియా బృందంలో ఆనంద్ ఫోన్ చేశాడు ఏం చెప్తాడో, క్వైర్ వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు ఏం చెప్తారో. వీ నీడ్ టు హ్యావ్ అన్ అమౌంట్ ఆఫ్ ఫెయిత్. ఒక విశ్వాసం కావాలి మనకి. అబ్రహాము ఏ విశ్వాసంతో ముందుకెళ్తాడు? దేవుడు చెప్పిన మాట విశ్లేషణ చేస్తే 3 పదాలు మీకు పరిచయం చేస్తాను. హీ టోల్డ్ హిమ్ టు లీవ్ హిజ్ నేషన్, టు లీవ్ హిజ్ రిలేషన్, టు లీవ్ హిజ్ పొజెషన్. దేశాన్ని, తండ్రి ఇంటిని, స్వాస్థ్య సంపదని మొత్తాన్ని వదిలిపెట్టమన్నాడు. పూర్తిగా అన్నిటిని వదిలిపెట్టమన్నాడు. రేషన్, రిలేషన్, పొజెషన్. దేశం, బాంధవ్యం, స్వాస్థ్య సంపద, 3 వదిలిపెట్టమన్నాడు. ఇప్పుడు అబ్రహాముకు అవసరమైంది ఏంటో తెలుసా? ఫెయిత్ ఫర్ అవర్ ఎసెన్షియల్స్. నేను అన్నీ వదిలిపెడితే నాకు రేపు బ్రేక్ఫాస్ట్ సంగతి ఏంటి? నేను ఇవన్నీ వదిలిపెడితే నా కూతురు ఫీజు సంగతి ఏంటి? నేను ఇవన్నీ వదిలేస్తే నా కొడుకు పెళ్లి సంగతి ఏంటి? నేను ఇవన్నీ వదిలేస్తే నేను నా భార్య ఒంటరి వాళ్ళం అయిపోతాం కదా. ఫెయిత్ ఫర్ అవర్ ఎసెన్షియల్స్, మన నిత్యావసరాల కోసమైన విశ్వాసం. ప్రభునందు ప్రియులారా, సవాలు సహితమైన పరిస్థితుల్లో ప్రస్తుతం మనం జీవిస్తున్నాం. ఇన్ఫ్లేషన్, ధరల పెరుగుదల. నా చిన్న వయసులో 13 రూపాయలకు 12 రూపాయల 65 పైసలకు లీటర్ పెట్రోల్ కొని మోపెడ్లో పోసుకున్న రోజులు గుర్తున్నాయి. ఇప్పుడు 3 అంకెల సంఖ్యలో
చలామణి అవుతోంది. సంవత్సరాలు మారాయి, ఇన్ఫ్లేషన్ ఉంటుంది, బట్ తీవ్రమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంత గంభీరంగా కూర్చున్నా, ఎంత శ్రద్ధగా దేవుని మాటలు వింటూ ఉన్నా, వి నీడ్ టు ఫేస్ టుమారో. తెల్లవారుతుంది, రేపు మండే వస్తుంది, మండేని ఎదుర్కోవాలి. వి నీడ్ టు ఫేస్ అ మండే. సోమవారం ఎదుర్కోవాలి. స్టాక్ మార్కెట్ ఛాలెంజ్ చేస్తోంది, ప్రైసెస్ హైక్ ఛాలెంజ్ చేస్తోంది, పొలిటికల్ ఇష్యూస్ ఛాలెంజ్ చేస్తున్నాయి, వెదర్ ఛాలెంజ్ చేస్తోంది, బాంధవ్యాలలో ఉన్న పెళుసుదనం సవాలు చేస్తోంది. తరిగిపోయే మమకారాలు, పెరిగిపోతున్న కాలం, పైబడుతున్న వార్ధక్యం, నిరీక్షణతో నీరసించిపోతున్న ఆశల ప్రయాణపు వాహనం ఎదురాడుతున్న సవాళ్ళ మధ్యలో కృంగిపోతున్న మానవ మేధస్సు చాలా సవాల్ చేస్తుంది, చాలా సవాల్ చేస్తుంది. బయలుదేరుతాం. క్షేమంగా వెళ్ళగలమా? ప్రారంభిస్తాం. సభ్యత సంస్కారాలు పోగొట్టుకోకుండా సాఫల్యతతో ముగించగలమా? మన జీవితాన్ని ప్రారంభించాం, జీవితంలో ముందుకు వెళ్తున్నాం. గమ్యం వరకు తిరిగ్గా వెళ్ళగలమా? మన కళ్ళ ముందు కొంతమంది దారి మధ్యలో రాలిపోయారు, మన కళ్ళ ముందు కొంతమంది వైఫల్యానికి లోనయ్యారు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఛాలెంజెస్ ఫర్ అవర్ ఎసెన్షియల్స్. మన అత్యావశ్యకాలకు సవాళ్ళు ఉన్నాయి, మన నిత్యావసరాలకు సవాళ్ళు ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న మీలో దేవుని మాటలు వింటూ ఉండగా మీ అవసరాలు మీకుంటాయి, మీ అవసరాలు మీకుంటాయి, మీ ఆపదలు మీకుంటాయి. నేను కూడా కామన్ హ్యూమన్గా సగటు సభ్య స్థానిక సమాజంలో నివాసం ఉంటున్నాను కనుక ఐ లిటరలీ నో వాట్ ఇట్ ఈస్. ఒక హాస్పిటల్ బిల్ నిద్ర పట్టకుండా చేయొచ్చు, ఒక హెల్త్ రిపోర్ట్ నిద్ర పట్టకుండా చేయొచ్చు, ఓ బ్యాంక్ లోన్ నిద్ర పట్టకుండా చేయొచ్చు. నెల చివరికి వచ్చాం, నెల మొదట్లో ఖర్చులు సవాలు చేస్తూ పైకి రావచ్చు. నిత్యావసరాల కోసం, అత్యావశ్యకాల కోసం కూడా ప్రభునందు ప్రియులారా మన ప్రభువు మీద మనం ఆధారపడవచ్చు, మన ప్రభువు మీద మనం ఆధారపడవచ్చు. అబ్రహామును లీవ్ యువర్ నేషన్, లీవ్ యువర్ రిలేషన్, లీవ్ యువర్ పొజెషన్, నీ దేశాన్ని, బాంధవ్యాలను, స్వాస్థ్య సంపదను విడిచిపెట్టు అన్నట్టుగా చెప్పిన ప్రభు అబ్రహామును బికారిని చేయలేదు, అబ్రహామును అనాథను చేయలేదు, అబ్రహామును లేమిలో 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 దేహి అనే స్థితికి దిగజార్చలేదు. సవాలు సహితమైన ప్రేమ గల దేవుడు ఆయన. ఎంతమందికి స్తోత్రం చెప్పాలనిపిస్తుంది? మీరు ఇప్పుడు చదివింది ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం కదా. ఇన్ కేస్ మీరు ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనం చదివితే, మీరు ఇప్పుడు చదివింది ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం, 24వ అధ్యాయం మొదటి వచనం చదవగలిగితే తొలి వచనంలో ఉన్న మాట ఏంటో తెలుసా? దేవుడు అబ్రహామును అన్ని విషయములలో 12 అధ్యాయాలకు పూర్వం అన్ని విడిచిపెట్టు అన్నవాడు. దానికి స్తోత్రం కలుగును గాక. 12 అధ్యాయాలు గడిచేసరికి అన్నిట్లో ఆశీర్వదించాడు. చేతులు పైకి చాపి చప్పట్లు కొడుతూ ఘనంగా దేవునికి మహిమ చెల్లిద్దాం. గాడ్ ఆఫ్ ఎసెన్షియల్స్, అత్యావశ్యకాలను, నిత్యావసరాలను సరఫరా చేసే దేవుడు ఆయన. నిన్ను ఆకలితో ఉండనివ్వడు, దేహి అనే స్థితికి దిగజార్చనివ్వడు. ఎల్లకాలం ఒక్కరి మీద ఆధారపడే వ్యక్తిగా, నీ బలహీనతలో నిన్ను మ్రగ్గిపోయేవానిగా చూస్తూ ఊరుకున్న దేవుడు కాదాయన. నీకు కావలసింది ఫెయిత్ ఫర్ ఎసెన్షియల్స్. మా నాన్నగారు పాస్టర్ ప్రభుదాస్ గారు ఈ రోజున తండ్రుల దినోత్సవంగా ప్రియుల్ని, పెద్దల్ని, తండ్రి వంటి వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నాన్న మాకు నేర్పింది 2 బలమైన కార్యాలు. ఒకటి క్రమశిక్షణతో కూడిన భక్తి జీవితం, రెండవది విశ్వాసం. ప్రతి దానికి ప్రభు మీద ఆధారపడమని చెప్పేవారు. ప్రతి దానికి మా నాన్న దేవుడు అనే మాట కంటే ప్రభు అనే మాట ఎక్కువ వాడేవారు ఆయన పదజాలంలో. ప్రభు మీద ఆధారపడండి, ప్రభు మీద ఆధారపడండి, ప్రభు మీద ఆధారపడండి. ఆ మాట మా నరనరాల్లో ఇంకిపోయింది, మా విశ్వాసపు పునాదుల్లో కాంక్రీట్గా మిగిలిపోయింది. సంఘం దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్తోంది.
కుటుంబం దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్తోంది. నా వ్యక్తిగతమైన సేవా పరిచర్య దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్తోంది. ప్రభునందు ప్రియులారా, ఏ ఆధారమైనా చెల్లించవచ్చునేమో గాని రాతి బండ ఆశ్రయ దుర్గమైన వాడు ఆయన కునుకడు, నిద్రపోడు. జీవితకాలం తన కౌగిట్లో దాచి భద్రపరిచే దేవుడు ఆయన. చేతులు చాపి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మీకు ముచ్చటగా అనిపించటానికి, తీక్షణమైన మీ ఆసక్తిని తీసుకోవడం కోసం ఈ సందర్భాన్ని గుర్తు చేస్తాను. జస్ట్ వినండి, సరిపోతుంది. రాజుల గ్రంథంలో సవాలు సైతమైన ప్రవక్త మనకు కనబడతారు. అద్భుతమైన దైవజనుడు, బహురోషం గలవాడు. ఆయన గారి పేరు ఏలియా. ఆయన గారి పేరు ఏలియా. గంభీరమైన కంఠంతో చాలా సవాలు సైతంగా చెప్పేశాడు. 3 సంవత్సరాల పాటు వర్షం పడదు, కరువు వస్తుంది అని చెప్పాడు. చెప్పిన తను కూడా అదే జియోగ్రాఫికల్ లొకేషన్లో ఉన్నాడు గనుక తనకి కరువు వర్తిస్తోంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. దేవుడు చెప్పాడు, వాగు కెరీత్ వాగు దగ్గరికి వెళ్ళి కూర్చో. లిక్విడ్ డైట్ రిసోర్స్ అక్కడ ఉంది. అక్కడ కూర్చో. సాలిడ్ డైట్ కావాలి. రొట్టె మాంసం, రొట్టె కార్బోహైడ్రేట్ డైట్, మాంసం ప్రోటీన్ డైట్. దానికి స్తోత్రం కలుగునుగాక. నేను సైన్స్ కోసం చెప్పట్లేదు, దేవుని ప్రేమ ఆలోచన లోతును కొంచెం మీకు గుర్తు చేస్తున్నాను. లిక్విడ్ డైట్ అక్కడుంది, వాటర్ అక్కడుంది, కార్బోహైడ్రేట్ కావాలి, ప్రోటీన్ కావాలి, రొట్టె మాంసం. ద బెస్ట్ ఓవెన్, ద బెస్ట్ కిచెన్ రాజుగారింటి దగ్గర నుంచి నేను పంపిస్తాను వెళ్ళు అన్నాడు. ఫెయిత్ ఫర్ అవర్ ఎసెన్షియల్స్. పెన్ను కోసం కూడా ప్రార్థన చేసుకోమని నేర్పించాడు మా నాన్న. పెన్లో రీఫిల్ అయిపోయిందంటే ప్రార్థన అంటే మేము చిన్నపిల్లలు అప్పుడు పెన్లు మార్చడం ఉండేది కాదు, పెన్లో రీఫిల్ మార్చుకునేవాళ్ళం. నాన్న పెన్లో రీఫిల్ అయిపోయిందంటే ప్రార్థన చేసుకోండి అనేవాడు. నాన్న సాకు కోసం చెప్పలేదు, విశ్వాసాన్ని నేర్పడం కోసం చెప్పేవాడు. విశ్వాసాన్ని. సంఘమా, లెర్న్ ఫెయిత్ ఫర్ యువర్ ఎసెన్షియల్స్. మీ అవసరతల కోసం కూడా ప్రభు మీద ఆధారపడడానికి అలవరుచుకోండి. ఆయన సామర్థ్యం గలవాడు, ఆయన సిద్ధ మనసు గలవాడు. నా జీవిత కాలమంతయు కృపాక్షేమములు నా వెంబడి వచ్చును. ఎలా చెప్పగలరు సార్? చెప్పగలను సార్. ఐ హ్యావ్ మై ఫెయిత్ ఫర్ ఎసెన్షియల్స్. నా నిత్యావసరాల కోసం నాకు విశ్వాసం ఉంది. కెరీత్ వాగు దగ్గర కూర్చున్నాడు. టైం టు టైం కాకులు వస్తున్నాయి, కాకోలములు, రెవెన్స్ రొట్టె తీసుకొస్తున్నాయి, మాంసం తీసుకొస్తున్నాయి. సాలిడ్ డైట్, లిక్విడ్ డైట్ అందుబాటులో ఉంది. రోజులు గడిచిపోయాయి. లిక్విడ్ డైట్ డ్రై అయిపోయింది, కెరీత్ వాగు ఎండిపోయింది. దేవుడు చెప్పాడు, గో టు సారేఫత్ ప్రాంతంలో విధవరాలు పెద్దమ్మ ఉన్నారు, ఆ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళు, నేను అక్కడ భోజనం ఏర్పాటు చేస్తానన్నారు. పెద్దమ్మ దగ్గరికి వెళ్తే పెద్దమ్మ నూనె గురించి మాట్లాడింది, పిండి గురించి మాట్లాడింది, నీళ్ళ గురించి మాట్లాడింది. నీళ్ళు లిక్విడ్ డైట్, నూనె లిపిడ్ డైట్, ఫ్యాట్ డైట్, రొట్టె కార్బోహైడ్రేట్ డైట్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏది తగ్గనివ్వలేదు ఆయన. విద్యార్థికులు వింటున్నారా? ఫెయిత్ ఫర్ యువర్ ఎసెన్షియల్స్. కరువు కాలంలో దేవుని మీద విశ్వాసం. కార్బోహైడ్రేట్ నో ల్యాక్, లిపిడ్ డైట్ క్రొవ్వు పదార్థాల ఆహారం నో ల్యాక్, ప్లస్ లిక్విడ్ డైట్ నో ల్యాక్. ఇవి చాలవన్నట్టు షెల్టర్ కూడా ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చివరిగా చెప్పబోతున్న మాట ముందు ఒకసారి చెప్తాను. ఫెయిత్ ఈజ్ అ ప్రోగ్రెసివ్ థింగ్. విశ్వాసము పురోభివృద్ధికరమైంది. విశ్వాసము ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ఎంతమంది శ్రద్ధగా వింటున్నారు? ఇన్ని వందల మంది ఇంత మౌన గాంభీర్యంలో ఇంత శ్రద్ధగా మీరు వింటున్నారంటే వినుట వలన విశ్వాసం కలుగును. ఎసెన్షియల్ ఫెయిత్, ఫెయిత్ ఫర్ ఎసెన్షియల్స్. సారేపోతే ఏంట? నివాసం ఉంది, ఆవాసం ఉంది, విశ్రాంతి ఉంది, ఒక చిన్న పరిచయం ఉంది, రొట్టె ఉంది, నూనె ఉంది, నీళ్లున్నాయి. సీజన్ గడిచిపోయింది.
ఆ తర్వాత చిన్న ఎపిసోడ్ దాటొచ్చి మీరు గమనిస్తే, బదరి వృక్షం క్రింద అలసిన దేహంతో సొలసిన మనసుతో మరణాపేక్ష గలవాడై, ఇంక నేను చచ్చిపోతా, నువ్వే నన్ను చంపే, నా కథకు నేనే ఫుల్ స్టాప్ పెట్టుకుంటున్నా, ఇంకా నా వల్ల కాదు, ఇంకా నా వల్ల కాదు, ఆవిడ నన్ను చంపేస్తారట, అహాబు రాజు భార్య యెజెబెలు నన్ను చంపేస్తారట, ఇది పరిస్థితి. సో నా వల్ల కాదని అలసిపోయి పడుకున్నాడు. నాకు ఒళ్ళు గగురు పొడిచే ఆధ్యాత్మిక శ్రేష్ఠ సత్యం ఏంటంటే, మనుషులెవ్వరూ లేనప్పుడు, ఒకవేళ కాకులు చొరబడిన కీకారణ్యం అన్నట్టుగా మీరు అంటే, ఆయనకి వాహనాలు లేకపోలేదు, ఆయనకు వాహకాలు లేకపోలేదు, ఆయనకు వనరులు లేకపోలేదు. మనుషులు కాకపోతే చేపను వాడుకుంటాడు, చేపను కాకపోతే గాడిదను వాడుకుంటాడు, గాడిదను కాకపోతే రాతి బండనైనా వాడుకుంటాడు. దూతను పంపించాడు. పెద్ద ఆయన బహు రోషం గలవాడు, అలసిపోయాడు, సొలసిపోయాడు, పడుకుని ఉన్నాడు. నిప్పులతో పాటుగా, బేకింగ్ ఓవెన్తో పాటుగా వెళ్ళి తాజాగా మంచి భోజనం పెట్టరా అన్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దాం. మీరు వినాలి శ్రేష్ఠ సత్యాన్ని, మీరు తీసుకోవాలి శ్రేష్టమైన సత్యాన్ని. మంచి భోజనం పెట్టరా అని పంపించాడు ఆ దూతను. మీరు ఆలోచన చేశారా? ఆరంభంలో కాకులతో పోషించాడు, మధ్యలో సారేపతు పెద్దమ్మ వాళ్ళింట మనుషులతో పోషించాడు, చరమాంకు సమీపమయ్యే కొలది he began to feed them through angels. దూతలతో పోషణ మొదలుపెట్టాడు. దూత వచ్చి తట్టి మేల్కొల్పి, ఏలియా భోంచేయి, ఏలియా భోంచేయి. తల దగ్గర నిప్పుల మీద కాల్చబడ్డ అప్పం ఉంటే మంచిగా భోంచేశాడు. మళ్ళా బొజ్జున్నాడు, మళ్ళా పడుకున్నాడు. దూత మరలా వచ్చి మరలా లేపి మరలా భోజనం పెడితే మరలా భోంచేశాడు. భోంచేసిన తర్వాత ప్రయాణం ప్రారంభించాడు. ఇప్పుడు వినాలి శ్రేష్ఠులు, ఇప్పుడు వినాలి శ్రేష్ఠులు. కాకులు 2 పూట్ల పెట్టాయి, పెద్దమ్మ 2 పూట్ల భోజనం పెట్టి ఉంటుంది, సందేహం లేదు. దేవుని దూత కూడా 2 మార్లు భోజనం పెట్టాడు. కానీ ఫీడింగ్ లెవెల్ మారింది. అక్కడ కాకులు, ఇక్కడ మనుషులు, ఇక్కడ దేవుని దూతలు. If you learn to respect the resource, God will give you a reward in the form of increase. దేవుడిచ్చిన వనరులను, దేవుడిచ్చిన వ్యక్తులను, దేవుడిచ్చిన వ్యవస్థలను గౌరవించటం నేర్చుకుంటే, if you are faithful in small things, చిన్న విషయాల్లో కూడా నమ్మకంగా యోగ్యంగా ఉండడం అలవాటు చేసుకుంటే దేవుడు ఎంత గొప్పగా దీవిస్తాడో. ఇంకొక శ్రేష్ఠ సత్యం మీరు వినాలని కోరుతున్నాను. దేవుని దూత ఎన్నిసార్లు భోజనం పెట్టాడు? 2 సార్లు భోజనం పెట్టాడు. మొదటిసారి భోజనం ఇట్స్ అ కాంపెన్సేషన్ ఫర్ ద ఫిజికల్ టైర్డ్నెస్. అలిసిపోయి వచ్చాడు కదా, ఆకలికి భోజనం పెట్టాడు, అలసటకు భోజనం పెట్టాడు, సేద తీరడానికి భోజనం పెట్టాడు. ఇట్స్ అ మీల్ ఆఫ్ కాంపెన్సేషన్ అని నేను అనాలనుకుంటున్నాను. అలసిపోయిన దేహానికి, నలిగిపోయిన మనస్సుకు, శుష్కించిపోతున్న జీవితానికి, ఆవిరైపోతున్న ఆశలకు ఏమాత్రం అంతం పలకకుండా భోజనం పెట్టాడు. అందుకే అలసట తీరి పడుకున్నాడు ఆయన. దూత లేపి మళ్ళా భోజనం పెట్టాడు. ఈ భోజనం ఎందుకు తెలుసా? బొజ్జోటానికి కాదు. ఈ భోజనం బలం తెచ్చుకుని ఒక్క మీల్తో 40 రోజులు ప్రయాణం చేశాడు. చక్కగా హస్తాలు పైకి చాపి ఘనంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఫెయిత్ ఫర్ అవర్ ఎసెన్షియల్స్, మన నిత్య అవసరాల కోసం. బిల్స్ కావచ్చు, ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇన్స్టాల్మెంట్స్ కావచ్చు. దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇచ్చి, వస్తువుల కోసం, వనరుల కోసం ప్రభు మీద ఆధారపడితే ఆయన నమ్మదగిన దేవుడు. మన నిత్య అవసరాలు తీర్చకుండా ఉండడానికి కఠినుడు కాదాయన. యేసయ్య ప్రేమగల దేవుడు, గాడ్ ఆఫ్ కన్సర్న్, శ్రద్ధ గల దేవుడు, గాడ్ ఆఫ్ కాంపెన్సేషన్, నష్టాన్ని భర్తీ చేసే దేవుడు. ఎవరికైనా స్తోత్రం చెప్పాలనిపిస్తుందా? మంచిగా చెప్పండి. ఫెయిత్ ఎసెన్షియల్.
అత్యావశ్యకమైన విశ్వాసం చెప్పిస్తుంది, కృపాక్షేమం నా వెంబడి వస్తోంది అని. ఫెయిత్ ఫర్ ఎసెన్షియల్స్, నిత్యావసరాల కోసం, అత్యావశ్యకమైన వాటి కోసమైన విశ్వాసం చెప్పిస్తుంది, కృపాక్షేమాలు నా వెంబడి వస్తాయని.